Hi, this is Nidhi. Welcome to Big Boss Telugu Season 9 highlights. సెకండ్ ఫైనలిస్ట్ కోసం జరుగుతున్న రేస్ మామూలుగా లేదు. ఒక్కొక్కళ్ళ ఫ్రస్ట్రేషన్స్, ఎమోషన్స్ అన్నీ పీక్ స్టేజ్‌కి వెళ్ళిపోతున్నాయన్నమాట. బికాజ్ ఇంకొక వీక్‌లో అయిపోతుంది గూడా సీజన్. సో, ఇంకా లాస్ట్‌కొచ్చేసేటప్పటికి అప్పటిదాకా ఉన్న ఎమోషన్స్ అవన్నీ ఔట్ బర్స్ట్ అయిపోతూ ఉన్నాయి. సో, లాస్ట్ ఎపిసోడ్ స్టార్టెడ్ విత్ దిస్ గుడ్ మార్నింగ్ సాంగ్ అండ్ ఆల్ దట్. దాని తర్వాత సంజన గారు చెప్తూ ఉన్నారు. లైక్ నేను ఇమాన్యుయల్‌తో మాట్లాడాలి దీని గురించి. నన్ను మమ్మీ అని పిలవట్లేదు. నన్ను దూరం పెట్టేశాడు. అండ్ ఆల్ దట్ అని చెప్పి ఆవిడ కొంచెం ఎమోషనల్ అవుతున్నారు. యాక్చువల్‌గా లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి సంజన గారు ఏంటో లైక్ టూ మచ్ ఎమోషనల్ అయిపోతున్నట్టు అనిపించింది. ఫస్ట్ వీక్‌లో ఒక గుడ్డు కోసం ఆవిడ చేసిన ఒక ప్రాంక్ వల్ల ఇల్లు మొత్తం లైక్ లిటరలీ ఉన్న హౌస్ మేట్స్ అందరూ కంటెస్టెంట్స్ అందరూ కొట్టుకుంటుంటే ఆవిడ ఒక్కళ్ళే మధ్యలో కూర్చొని ఎంజాయ్ చేసి అంత స్ట్రాంగ్ గా అంత అలాంటి పర్సనాలిటీ కమింగ్ టు ద ఎండ్ ఆఫ్ ద సీజన్ అసలు విపరీతంగా ఎమోషనల్ అయిపోతున్నారు, అవుట్ బోస్ట్ అయిపోతున్నారు. ఊరికనే ఆవిడకి ఏడుపు వచ్చేస్తుంది అనమాట. అంటే ఇంకా షీ కుడెంట్ టాలరేట్ అన్న స్టేజ్కి వచ్చేసారు ఆవిడ. చిన్నదానికి కూడా ఎక్కువ రియాక్ట్ అయిపోయి ఎమోషనల్ అయిపోతున్నారు. సో అలానే మళ్ళీ ఇమాన్యుయల్ని తలుచుకుని నేను మాట్లాడాలి అది ఇది అని చెప్పి ఆవిడ కొంచెం ఏడుస్తూ ఉన్నారు అనమాట. అండ్ ఆ తర్వాత తనుజ కూడా కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మొన్న సపోర్ట్ చేయమంటే లైక్ ఇమాన్యుయల్ నాకు స్టాండ్ తీసుకున్నాడు, సో నేను చెయ్యను, ఇంత డిస్కషన్ వచ్చింది నాకు భరణి గారికి, ఇప్పుడు ఆయన పాయింట్స్ ఆయన నాకు ఇవ్వరు డెఫినెట్ గా అని చెప్పి ఆవిడ మాట్లాడుతూ ఉంది. అండ్ సో ఎందుకంటే లీడర్ బోర్డ్ లో బాటమ్ పొజిషన్ లో భరణి గారే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎనీవేస్ ఈజ్ అవుట్ ఆఫ్ ద రేస్. సో ఆయన దగ్గర ఉన్న పాయింట్స్ అండ్ మనీ ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తారు అనేది సో నెక్స్ట్ దాంట్లో తెలుస్తుంది. ఈ లోపలే వీళ్ళు అనేసుకుంటున్నారు అనమాట నాకు ఇవ్వరు అని చెప్పి. సో ఫైనలీ ద టైమ్ హస్ కమ్. భరణి గారు ఈజ్ అవుట్ ఆఫ్ ద రేస్ అండ్ ఆయన దగ్గర ఉన్న పాయింట్స్ అవన్నీ ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తారో మళ్ళీ అడిగినప్పుడు చెప్పండి అని బిగ్ బాస్ ఆల్రెడీ చెప్పారు. ఈ లోపల డిస్కషన్స్ కళ్యాణ్ తనూజ కోసం ఈయన స్టాండ్ తీసుకుని ఈయన ఆవిడొచ్చి మాట్లాడొచ్చు కదా. మళ్ళీ కళ్యాణ్ ఒకసారి సుమన్ శెట్టి గారితో ఈయన నార్మల్గా డిస్కస్ చేసుకుని ఆ తర్వాత మళ్ళీ ఇమాన్యుయల్ వచ్చి తన పాయింట్స్ తను చెప్పడం. సో ఇంత డిస్కషన్స్ జరిగాయి, అందరూ ఎవరికి వాళ్ళు మాట్లాడుకున్నారు. సో భరణి గారు వాజ్ లైక్ ఫస్ట్ నుంచి నేను తనుజాకే ఇస్తా, లైక్ నా గేమ్ చూసుకుని అండ్ నేను ఆబ్వియస్ గా తన కాకపోతే ఇంకెవరికి ఇస్తా అన్నట్టు ఆ ఎఫెక్షన్ తో కూడా సో ఆయన తనుజాకే ఇస్తున్నానని చెప్పి హీ గాట్ అ బిట్ ఎమోషనల్. కొంచెం ఆయన ఎందుకనో మరి ఏడ్చి, ఎందుకంటే ఆల్రెడీ 2-3 టైమ్స్ ఆయన చెప్పడం జరిగింది, నేను స్టాండ్ తీసుకోలేదా, ఇమాన్యుయల్ స్టాండ్ తీసుకున్నాడు వాడిని తీయనని చెప్పడం నాకు చాలా బాధ అనిపించింది. స్ట్రైట్ అవే సపోర్ట్ చేస్తున్నానని చెప్పడం ఇస్ డిఫరెంట్, బట్ స్టాండ్ తీసుకున్నాడు అన్నది ఒకటి మెన్షన్ చేసి ఏదో నేను తీసుకున్నట్టు అలా చెప్పడం నాకు బాధ అనిపించింది అని ఆయన 2-3 సార్లు షేర్ చేసుకున్నారు. ప్రాబబ్లీ దానివల్ల కూడా ఏడ్చారు ఆయన. సో ఆయన కొంచెం ఎమోషనల్ అయ్యారు. తనుజ గాట్ ఎమోషనల్, ఇద్దరు హగ్ చేసుకుని ఏడ్చి ఫైనల్ గా తనుజ టాప్ లో ఉంది ట్రాన్స్ఫర్ చేసిన పాయింట్స్ స్కోర్ ఏదైతే ఉందో. అండ్ సో తర్వాత నెక్స్ట్ గేమ్ ఏంటి అని అంటే వాళ్ళ ముగ్గురికి స్విమ్మింగ్ పూల్లో ఇది ప్రీవియస్ సీజన్స్ లో కూడా ఉంది. సో స్విమ్మింగ్ పూల్లో కొన్ని బాక్సెస్ లాగా ఉంటాయి. సో అందులో నుంచి వాళ్ళు కీస్ ఓపెన్ చేసి అందులో ఉండే బాక్సెస్ షేప్స్ ఏవైతే ఉంటాయో లైక్ స్క్వేర్, సర్కిల్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, సో అవి బోర్డ్ మీద ప్లేస్ చేయాలి. బజర్ అయ్యే టైంకి ఎవరివైతే ఎక్కువ బోర్డ్స్ ఉంటాయో వాళ్ళే ఆ టాస్క్ విన్నర్ విత్ 150 పాయింట్స్ అన్నమాట. ఇదేంటంటే స్కోర్ బోర్డ్ లో ప్రతి ఒక్కరికి ఫేర్ ఛాన్స్ లాగా అనిపిస్తుంది. ఎవరికి 150 ఉన్నా వాళ్ళు టాప్ పొజిషన్ లోకి వెళ్ళిపోతారు అనమాట. సో అలా ఒక ఫేర్ డీల్ అది. అండ్ ఇక్కడ జరిగింది గొడవ అసలు యాక్చువల్గా చాలా కష్టం. సంజన గారు, తనూజ అండ్ ఇమాన్యుయల్ ముగ్గురు సూపర్ ఆడారని చెప్పొచ్చు. ది బెస్ట్, వాళ్ళు ఎంత వరకు చేయగలుగుతారో అంతవరకు చేశారు. ఎందుకంటే నార్మల్ గా ల్యాండ్ మీద ఆడడం ఇస్ డిఫరెంట్, వాటర్ లో నుంచి ప్రతిసారి స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్ళి ఆ వాటర్ లో ఆ కీస్ అది తీసి మళ్ళీ స్విమ్మింగ్ పూల్ పైకి వచ్చి పరిగెత్తుకుంటూ వెళ్ళి యాక్చువల్గా వాటర్లో దిగి పైకి వచ్చేటప్పటికే సగం ఎనర్జీ అయిపోతుంది బేసిక్గా. సో అన్ని సార్లు వాటర్లో నుంచి గర్ల్స్ కూడా అంత ఎనర్జెటిక్గా ఈక్వల్ ఫైట్ ఇవ్వడం అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. ముగ్గురు టఫ్ ఫైట్ ఇచ్చారు. అండ్ ఆ బోర్డు దగ్గర బోర్డే విరిగిపోతుంది అన్నంత రేంజ్లో కొట్టుకున్నారు అనమాట ముగ్గురు. ఎవరి బోర్డ్స్ వాళ్ళని కాపాడుకోవడానికి, వేరే వాళ్ళ బోర్డ్స్ తీసేయడానికి ఫుల్ ఆన్ టఫ్ ఫిజికల్ ఫైట్ అయింది. అండ్ లాస్ట్కి సంజన గారివి 2 బోర్డ్స్ ఉన్నాయి, ఇమాన్యుయల్వి 2 బోర్డ్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే సంజన గారు ఆబ్వియస్గా గేమ్ ఆడే వాళ్ళకి అంత కాన్సన్ట్రేషన్ ఉండదు, చూసే వాళ్ళకు ఉంటుంది. ఆవిడ ఏంటంటే నాది కూడా 2 ఉన్నాయి టై టై అని చెప్పి ఆర్గ్యూ చేశారు, కానీ యాక్చువల్గా ఆవిడది ఒక బోర్డ్
క్లియర్‌గా ఫిట్ అయ్యి లేదు అందులో. కొంచెం పక్కకే ఉంది. సో, భరణి గారు సంచాలక్‌గా హి మేడ్ ఎ రైట్ డెసిషన్ దట్ ఇమాన్యుయల్‌ని విన్నర్‌గా ఆయన అనౌన్స్ చేశారు. సో, అక్కడ గూడా ఒక గొడవ. సంజన గారు వాస్ లైక్ ఇద్దరిది టై ఉంది. నేను 100 గేమ్స్‌లో సంచాలక్‌గా చేశా. మీరు టై చెప్పొచ్చు కదా! అప్పుడు ఇద్దరికి 150, 150 అని. అండ్ భరణి గారు వాస్ లైక్ ఒకళ్ళే విన్నర్ అని చెప్పినప్పుడు నేను ఇద్దరి పేర్లు ఎట్లా చెప్తాను? ఫస్ట్ ఆయనే ఫినిష్ చేశాడు. సో, నేను ఇమాన్యుయల్‌కి ఇస్తున్నానని. అండ్ ఇక్కడ ఇమాన్యుయల్, సంజన గారి మధ్యలో జరిగిన గొడవ అంతా ఇంతా గాదు. నిజంగానే నేను చెప్పినట్టు ఆవిడ ఎందుకనో టూ మచ్ ఔట్ బర్స్ట్ అయిపోయి ప్రతిదానికి ఓవర్ రియాక్ట్ అయిపోతున్నారు. ఆవిడ చేస్తే గేమ్ వేరే వాళ్ళు చేస్తే గేమ్ కాదన్నట్టు. పాపం ఇమాన్యుయల్ గూడా ఆయన ఈ వీక్‌లో 2, 3 టైమ్స్ ఏడ్చారనమాట. "నువ్వు వేరే వాళ్ళని నన్ను తీసేస్తున్నావు, నా గేమ్ పాడు చేస్తున్నావు" అది ఇది అని వాటర్ బాటిల్ విసిరి కొట్టేసి, అసలు ఫుల్ ఏడ్చేసి, నాతో మాట్లాడకని దండాలు పెట్టేసి చాలా సీన్ క్రియేట్ చేశారనమాట. పాపం ఇమాన్యుయల్ సైడ్ యాక్చువల్‌గా తప్పేం లేదు. ఎందుకంటే ఆయన చెప్తున్నారు, "ఇప్పుడు మీరు తీస్తే గేమ్ అన్నప్పుడు మరి నేను తీస్తే గేమే గదా! మీరు తీస్తే కరెక్ట్, నేను తీస్తే రాంగా" అని. ఐ టోటలీ అండర్‌స్టాండ్ ఇమాన్యుయల్ సైడ్ తప్పే లేదు. పాపం సంజన గారు గూడా ఎందుకంత టూ మచ్ ఓవర్‌గా రియాక్ట్ అయిపోతున్నారో తెలీదు. అండ్ ఆవిడ మళ్ళీ బాత్రూమ్‌లోకెళ్ళి కూర్చొని ఎందుకింత ఎక్సైట్ అవుతున్నా నేను, షట్ అప్ అండ్ సిట్, కామ్‌గా ఉండు, ఇట్లా ఓవర్ యాక్షన్ చేయొద్దని ఆవిడకి ఆవిడే చెప్పుకుంటూ ఉన్నారనమాట. అండ్ దట్స్ హౌ ద గేమ్ ఎండెడ్. అండ్ ఇమాన్యుయల్ ఫస్ట్ పొజిషన్ ఉండడం వల్ల స్కోర్స్ కూడా మారిపోయాయి. ఇమాన్యుయల్ టాప్ స్కోర్‌లో ఉన్నాడిప్పుడు. అండ్ ఫాలోడ్ బై తనూజ అండ్ సంజన గారు. సో, అలా అయింది. నెక్స్ట్ గేమ్‌లో ఎవరు ఆడొద్దు అన్నప్పుడు ఆబ్వియస్‌గా అందరూ సంజన పేరే చెప్పారు. లైక్ యునానిమస్‌గా. సో, నెక్స్ట్ గేమ్ ఇట్స్ ఎ బలూన్స్ టాస్క్. ఇట్స్ ఎ వెరీ ఈజీ టాస్క్. అక్కడ ఒక పైప్ లాంటిది ఉంటుంది. ఒక ఒక టన్నెల్ లాంటిది. సో, వీళ్ళేంటంటే ఆ బెలూన్స్‌ని చేత్తో కాకుండా బై యూజింగ్ దేర్ లెగ్స్ ఆర్ హెడ్ వాటెవర్ ఇట్ ఈస్, చేతులు యూజ్ చేయకుండా ఆ బెలూన్స్‌ని తీసుకెళ్ళి ఆ టన్నెల్‌లో వేయాలన్నమాట. ఎవరు ఎక్కువ బెలూన్స్ వేస్తే వాళ్ళు ఆ గేమ్‌లో విన్నర్. తనుజకి, ఇమాన్యుయల్‌కి జస్ట్ 1 బెలూన్ డిఫరెన్స్‌తో ఇమాన్యుయల్ వన్ ద టాస్క్. అండ్ ఆ టాస్క్‌కి తనుజ కూర్చుండి పోయి నేను నా జీవితమే ఇంత, నేను గెలుస్తా అనుకున్న ప్రతిసారి ఓడిపోతా, లాస్ట్ వరకొచ్చి ఓడిపోతా. ఇజంట్ ఇట్ ఫన్నీ? బిగ్ బాస్ హౌస్‌లో ఒక చిన్న టాస్క్‌లో ఒక 1 పాయింట్ తేడాతో ఓడిపోతే నా లైఫే ఇంత అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నారు. సో, వాళ్ళకేంటంటే ఇంకా ఆడి, ఆడి, ఆడి అక్కడి వరకు వచ్చేటప్పటికి చిన్నది కూడా ఇంకా పెద్ద దాంట్లో అయిపోతుందేమో. బికాజ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవ్వరూ ఉండరు. ఇంకేంటంటే వాళ్ళకి ప్రతి చిన్నదానికి ఇరిటేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో, ఆ గేమ్ అలా అయింది. అండ్ సెకండ్ ఫైనలిస్ట్ అవ్వడానికి బిగ్ బాస్ ఇచ్చిన లాస్ట్ టాస్క్ అది, రైజ్ ద బార్. సో, వీళ్ళకేంటి అనంటే కొన్ని వెయిట్ బ్యాగ్స్ ఉంటాయి. లైక్ 5 కేజీ, 6 కేజీ అట్లా. వాళ్ళకిచ్చిన ఒక ప్రాపర్టీ మీద నుంచి స్టిక్‌తో పుష్ చేసుకుంటూ బాస్కెట్‌లో వేసి, ఆ బాస్కెట్‌లో నుంచి వాళ్ళు ఇంకొక బాస్కెట్‌లోకి వేయాలన్నమాట. అలా ఆ వెయిట్స్ ఏవైతే కరెక్ట్‌గా ఉన్నాయో అప్పుడు వాళ్ళ ఫ్లాగ్‌కున్న ఏదైతే ఆ లాక్ ఉంటదో అది ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతుంది. అండ్ ఆ ఫ్లాగ్ ఎవరైతే ఫస్ట్ తీసుకుంటారో వాళ్ళే విన్నర్. సో, ఈ టాస్క్‌లో తనూజ విన్ అయింది. అండ్ ఇమాన్యుయల్ వాస్ లైక్ నాకు ఇచ్చిన బార్ సరిగ్గా లేదు, అది పుష్ అవ్వట్లేదు, మధ్యలో ఆగిపోతుందని ఆయన రీజన్ చెప్పాడు. తర్వాత వీళ్ళొచ్చి ట్రై చేశారు. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. వాళ్ళకేదైనా చిన్న ఇదొచ్చినా ప్రాబబ్లీ లక్ కూడా ఫేవర్ చేయాలి. బట్ తనుజ ఆల్సో ప్లేడ్ వెరీ వెల్. కంటిన్యూయస్‌గా బ్యాక్ టు బ్యాక్ ఫిజికల్ టాస్క్స్ అవుతూ ఉన్నాయి. బట్ స్టిల్ షీ గేవ్ హర్ బెస్ట్. అండ్ మంచిగా పుష్ చేసి తన ఫ్లాగ్‌ని ఫస్ట్ అన్‌లాక్ చేసి తను ఆ టాస్క్‌లో విన్నర్ అయ్యి షీ బికేమ్ ద సెకండ్ ఫైనలిస్ట్. కానీ అక్కడ ట్విస్ట్ లేకపోతే ఎట్లా? సో, ఇమాన్యుయల్ ఆ తర్వాత బాగా ఎమోషనల్ అయిపోయి ఆయన ఫుల్ ఏడ్చేశారనమాట. ఈ వీక్ అంతా ఏంటో ఫస్ట్ అరుచుకోవడం, కొట్టుకోవడం, ఏడవటం అందరితో ఇట్లానే అవుతుంది. ఎందుకంటే మరి ఇంకొక 1 వీక్ అనో ఏమో అందరికి ఫుల్ టెన్షన్, ప్రెషర్‌లో ఉండుంటారు వాళ్ళు. సో, సెకండ్ ఫైనలిస్ట్‌కి జరిగిన ఇది ఫెయిర్ కాదు. బిగ్ బాస్ టాస్క్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. తనుజ వన్ ద టాస్క్. బట్ ట్విస్ట్ ఏంటి అంటే ఏవైతే తన దగ్గర ఉన్న 3 లాక్స్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఆ డబ్బులతో తను ఫైనలిస్ట్ ఇమ్యూనిటీ కొనుక్కోవచ్చనమాట. సో, అది ప్రైజ్ మనీ నుంచి కట్ అవుతుంది. సో, ఆప్షన్ బిగ్ బాస్ తనుజకి ఇవ్వడం జరిగింది. బట్ వి నీడ్ టు అప్రిషియేట్ దట్ తను రిజెక్ట్ చేసింది, "వద్దు నేను ఆడియన్స్ డెసిషన్‌కే ఇచ్చేస్తాను. ఇట్స్ నాట్ అబౌట్ ద ప్రైజ్ మనీ. ఇప్పుడు నేను ఆ డబ్బులు పెట్టి ఇమ్యూనిటీ కొనుక్కుని, అది ప్రైజ్ మనీలో నుంచి కట్ అయ్యి నాకిట్లా వద్దు. ఆడియన్స్ డెసిషన్‌తోనే నేను వెళ్దాం అనుకుంటున్నానని" పాపం అంతా కష్టపడి ఆడి అన్ని గొడవలు, అరుపులు, ఏడుపులు, దెబ్బలు ఇన్ని క్రాస్ చేసుకుంటూ వచ్చి ఫస్ట్ ప్లేస్‌లో ఉండి గెలిచిన తర్వాత కూడా ఆడియన్స్ డెసిషన్‌కే ఇచ్చేస్తున్నా, నేను ఇమ్యూనిటీ తీసుకోవాలనుకోవట్లేదని చెప్పింది. ఇట్స్ ఎ వెరీ గుడ్ డెసిషన్. ఆబ్వియస్‌గా తను ఎలాగో ఉంటుంది. తనకి కూడా కాన్ఫిడెన్స్ ఎంతో కొంత ఉండే ఉంటుంది. సో, దట్ వాస్ ఆల్ అబౌట్ లాస్ట్ ఎపిసోడ్. జస్ట్ వన్ మోర్ వీక్. ఈ వీక్ అంతా ఇంకా ఎలా జరుగుతుంది, ఇంకా ఏమవుతాయి, ఐ యామ్ గోనా షేర్ ఆల్ దీస్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ విత్ యూ. ఫర్ మోర్ సచ్ వీడియోస్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.